తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాల. జై తెలంగాణ. కారు గుర్తుకే. ఆ పైన మామూలు కదా. కారు గుర్తుకే. కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తుకే. మా అక్క తెలంగాణ రుద్రమదేవి, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు బలహీన వర్గాల ముద్దుబిడ్డ, మీ అందరికీ సుపరిచితులు అన్న, రేపు కాబోయే చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కాసాని జ్ఞానేశ్వరన్న గారికి, అదే విధంగా వేదిక పైన ఉన్న నాయకులందరికీ, కానీ అందరికంటే ముఖ్యంగా ఒక్కసారి అన్న గట్టిగా సభలు కూడా స్వాగతం చెప్పండి. అందరికంటే ముఖ్యంగా ఇంత రాత్రైనా ఇంటికి పోయేందుకు కుంటి సాకులు ఎత్తుక్కోకుండా మా కోసం ఓపికగా ఉన్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా తల వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. అందరు బాగున్నారా? మా అక్కను బాగా చూసుకుంటున్నా? మంచిగా చూసుకుంటున్నా? తిప్పలు పెడతలేరు కదా? అక్క బాగా జరుగుతుంది. అరే నీకు దండం పెడతా, అరే నీకు పైసలు ఇస్తాం రా పై పని చేయదు ఇల్లు ఉండిపోడు కదా. వానికి ఇప్పుడు వానికి ఇచ్చిన పైసలు ఒడిచిపోయేదా కొడుతూనే ఉంటాడు. తమ్మి ఆగురా, టైం లేదు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, సరిగ్గా 4.5 నెలల కిందట ఇక్కడికి మహేశ్వరం నియోజకవర్గానికి కేసీఆర్ గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆనాడు ఒకటే మాట చెప్పిండు కేసీఆర్ గారు, మీరు సబితమ్మని గెలిపించండి, తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మంచి జరుగుతుందని చెప్పిండు. కానీ మీరు మంచోళ్ళే, మీరు మంచిగానే ఓటేసిండ్రు, మీరు మంచోళ్ళే అక్కని గెలిపించిండ్రు. కానీ మనోళ్ళు మా తమ్ముడు కార్తిక్ రెడ్డి గారికి అయితే చుట్టుపక్కల మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో మరి దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెడితే అది చూసి మోసపోయిన పాప మనులు. మస్తు కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏమేం చెప్పిండు? 5 నెలల కిందట మీరు రైతులందరూ ఎంబడినే ఉరుకుర్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి. ఇప్పుడు కేసీఆర్ దగ్గర రుణమాఫీ అయిన వాళ్ళు కూడా వెంబడే తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా, వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అనే మాట ఇచ్చాడు. అదే విధంగా 500 బోనస్ ఇస్తా అన్నాడు. 500 బోనస్ క్వింటాల్కి ఇస్తా రైతులందరికీ అని చెప్పిండు. కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు. ఇక మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు? మా ఆడబిడ్డలు మీరుగానే ఉన్నారు. మా ఆడబిడ్డలకు మాత్రం భలే కథలు చెప్పిండు. ఏం చెప్పిండు? బస్సు ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ అన్నాడు, నెలకు 2500 అన్నాడు, ముసలోళ్ళకు 4000 అన్నాడు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, అన్నాడు. ఫ్రీ బస్సు ఒక్కటి మాత్రం పెట్టిండు, అది కూడా తుస్సుమన్నది. అందులో ఏమైంది? అందులో పట్టుకొని ఒకళ్ళు తన్నుకున్నాడు అయితే సీట్ల కోసం. ఇవాళ కరెక్టేనని చెప్పేది. ఇవాళ అది కూడా చక్కగా లేదు. నేను ఒక మాట అడుగుతా, దయచేసి నిజాయితీగా సమాధానం చెప్పండి. బలవంతం ఏం లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు చెప్పురి, లేకపోతే చెప్పకూరి. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మా తెలంగాణ బాగుండే అనేటోళ్ళు శైలవట్టు. అక్కడ ఉన్న వాళ్ళు అట్లా అనుకుంటలేరా? ఎన్నుకున్న వాళ్ళు ఏమనుకుంటారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? గట్టిగా లేవంటారు, చెయ్యి గట్టిగా. మరి నేను మీకు ఒక మంచి ఉపాయం చెప్తా. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, రేవంత్ రెడ్డి వచ్చి తెరలు చేస్తాడు. కరెంటు చక్కగా ఉండలేదు, మంచినీళ్ళు చక్కగా లేవు, అసలు పరిపాలన లేవు, చిల్లర మాటలు, ఉద్దర పనులు. నిన్న ఇక్కడికి కూడా వచ్చి అక్క లాంటి, తల్లి లాంటి సబితక్కను కూడా తిట్టిపోయింది. ఇక్కడికి వచ్చి ఈ పని చేయ ఆగ్రాబాయి ఖబర్దార్ అనేది ఇక్కడ చూపెట్టదు. ఖబర్దార్ అనేది ఇక్కడ చూపెట్టద్దు, ఓట్ల కాడ చూపెట్టాలి. నేను అనేది ఒకటి,
నేను అనేది ఒకటే, మీకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు మిమ్మల్ని అందరు నేను కోరేది ఒకటే, మీరు ఎవ్వరితో పంచాయతీ పెట్టుకోకుండ్రి, ఎవరితో కొట్లాట పెట్టుకోకుండ్రి, ఎవరితో లొల్లి పెట్టుకోకుండ్రి. మీరు చేయవలసిన పనుల్లో ఒకటే, చేవెళ్ళ లోక్సభకు 13 మే నాడు ఎలక్షన్ ఉన్నది. ఆ రోజు నెంబర్ 1 లో ఉన్నది కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు కోటేసి ఒక 10-12 ఎంపీలు మాకు అప్పచెప్పుండ్రి. 6 నెలల లోపలనే తిరిగి కేసీఆర్ మీరు చూస్తారు. కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు మళ్ళీ 6 నెలల్లో వస్తుంది. నేను మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, ఎక్కువ తక్కువ చేయాల్సిన పని లేదు. సరే జరుగుతాయి తప్పులు, మేము కొన్ని తప్పులు చేయొచ్చు, మీరు కూడా మోసపోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇవాళ అందరం తెలుసుకున్నాం, రాష్ట్రం ఏం కోల్పోయిందో అర్థమైంది మనకు. ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, అక్క మంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు బ్రహ్మాండంగా తెచ్చుకున్నాం. ఫార్మా సిటీ కట్టుకుందాం, బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో లక్షల మంది పిల్లలకు కొలువులు ఇచ్చుకుందాం. కొంతమంది నష్టపోయినా లక్షల మందికి లాభం అవుతుందని మనం ఆలోచన చేసినాం. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయనకు తెలియదు, పోనీ తెలియదన్న సంగతి కూడా తెలియదు ఆయనకు. అదొక బాధ. ఎవడన్నా చెప్తే కూడా పాపం ఆయనకు అర్థం కాదు. అందుకే మంచిగా నడిచే కరెంటును పాడు చేసిండు, మంచిగా వచ్చే నీళ్లను పాడు చేసిండు. ఆఖరికి కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి ఎట్లాగూ లేదు. ఉన్న పరిశ్రమలను కాపాడుకునే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికే 2 పెద్ద పరిశ్రమలు, ఒక 1000 కోట్ల పెట్టుబడి చెన్నైకి వెళ్ళిపోయింది, కార్నింగ్ అనే పరిశ్రమ. మరొక పరిశ్రమ ఈ రోజు కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ 3700 కోట్ల పెట్టుబడి మన కొంగరకలంలో పెట్టిండే, వాళ్ళు కూడా ఇవాళ తట్టబుట్ట సదురుకొని గుజరాత్ కి వెళ్ళిపోయింది. నేను మీ అందరికి దండం పెట్టి చెప్పే మాట ఒకటే, ఇవాళ ఈయన మోసాలు మనకు అర్థమైంది. బంగారం వచ్చిందా? ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? అక్కడున్న మా ఆడబిడ్డలకు వచ్చినట్టు వెనుక మీకు ఒక సీక్రెట్ గా పంపిండు రేవంత్ రెడ్డి. మరి దొరుకుతలేదా ముఖ్యమంత్రికి బంగారం? 1,50,000 మంది ఆడబిడ్డలు పెళ్లి చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. రేవంత్ రెడ్డి, నువ్వు 1,50,000 తులాల బంగారం బాకున్నావు తెలంగాణ ఆడబిడ్డలకు, మర్చిపోకు. 2,500 రూపాయలు అన్నావు మా ఆడ కూతుర్లకు, 2,500 రూపాయలు అన్నావు. వచ్చినాయే ఎవరికన్నా? మరి మా ఆడ కూతుర్లకు 5 నెలలు ఇంటూ 2,500 అంటే ఎంత తమ్మి? 12,500. 12,500 బాకీ ఉన్నావు. ముసలోళ్ళని మోసం చేసినావు, పెద్ద మనుషులను మోసం చేసినావు. ఏమన్నావు? కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ ఒక్కరికి ఇస్తుండు, నేను ఇంట్లో 2 ఇస్తా అన్నావు. 2 ఇచ్చుడు దేవుడు ఎరుగు. జనవరి నెల 2,000 పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. జనవరి నెల పెన్షన్ 2,000 ఎగ్గొట్టిండు. కరెక్టేనా? రైతు బంధు వచ్చిందా అందరికి? మళ్ళా గట్టి కడితే చెప్పుతో కొడతా అంటాడు వెంకటరెడ్డి. గట్లా తయారైంది వీళ్ళ అహంకారం చూడు. రైతు బంధట అడుగుతున్నట చెప్పుతో కొడుతున్నట. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, వీళ్ళ అహంకారానికి తిరుగులేని సమాధానం ఏంటంటే, మనం ప్రజాశక్తిని ప్రజాస్వామ్యంలో ఓట్ల రూపంలో చూపెట్టాలి. రెండో పార్టీ ఉన్నది. ఒక పార్టీ సంగతి ఏమో మీకు మొత్తం అర్థమైంది, छोटे సంగతి అర్థమైంది. బడాబాయ్ పార్టీ ఇంకోటి ఉంది. बड़े भाई कौन है मालूम है ना आपको? कौन है बड़े भाई? छोटे भाई कौन है? छोटे भाई बड़े भाई इधर. बड़े मियाँ तो बड़े मियाँ, छोटे मियाँ सुभान अल्लाह అని ఈయన కూడా బడే మియా ఎట్లా మోసం చేసిండు 2014లో. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన కథల కంటే ఎక్కువ కథలు చెప్పిండు బడే మియా. ఏం చెప్పిండు బడే భాయ్? ఆనాడు भाइयों बहनों मित्रों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डाल देता हूं. बोले कि नहीं बोले? दिए क्या? मिला क्या किसी को 15 लाख? వచ్చిందా 15 लाख ఎవరికన్నా? రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు మోడీ. అయిందా? ఎవరికన్నా అయిందా? ఎవరి ఆదాయం డబల్ అయింది? ఒక్క అదానిది మాత్రం అయింది. దేశంలో అదాని ఒక్కడు బాగుపడ్డాడు తప్ప ప్రధాని వల్ల ఇంకెవడు బాగుపడలే. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి అన్నాడు. 10 ఏళ్ళ 20 కోట్ల ఉద్యోగాలు ఎడవైనాయి మరి మోడీ గారు అంటే ఏందా మరి? బుల్లెట్ రైల్ అన్నావు, ఏడవా బుల్లెట్ రైల్ అంటే అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. 5 ట్రిలియన్ ఎకానమీ అన్నాడు,
మస్తు మాటలు చెప్పిండు, కథలు చెప్పిండు. ఇవాళ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి ఇవాళ మాట్లాడుతున్న మాటలేంది? హిందువులను ముస్లింలను వేరు చేసే మాటలు, ముస్లింలను గద్దారులాగా చూపెట్టే మాటలు, దుర్మార్గులాగా చిత్రీకరించే మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మా సవితక్కను అడిగిననుకో, మీరు మహేశ్వరంలో మీ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే, అక్క మీకు కావాలంటే కారులో కూర్చోబెట్టుకొని 1 గంటన్నర దిప్పుకొచ్చి ఏమేం చేసిందో చూపెడుతుంది. కేసీఆర్ గారు సవితక్క మీద ఉండే ప్రేమతో ఒక అన్నలాగా అక్క అడగంగానే ఏం చేసిండు? మెడికల్ కాలేజ్ మంజూరు చేసిండు. దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మీ మహేశ్వరానికి వెన్నుపోటు పడిచి ఈ మెడికల్ కాలేజ్, ఇక్కడ ఇచ్చిన మెడికల్ కాలేజ్ రద్దు చేసి దాన్ని కొడంగల్ తీసుకొని పోయిండు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పని? ఒక ఆడబిడ్డ తను గతం నుంచి గౌరవించే ఒక పెద్ద మనిషి తనను ఇవాళ వెన్నుపోటు పడిచి తన నియోజకవర్గంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీని మహేశ్వరం నుంచి కొంటపోయి కొడంగల్లో పెట్టుకున్నాడు. ఆ పని మాత్రమే కాదు, సవితక్క ఇక్కడ కేసీఆర్ గారు వచ్చినాడు కందుకూరుకు ఒక మాట అడిగింది. అన్న, మా దగ్గరికి మెట్రో దేవాలే, ఇక్కడ ఫార్మాసిటీ వస్తుంది, దాంతో పాటు నాకు మీరు కొన్ని డబ్బులు ఇవ్వాలి ప్రత్యేకంగా అంటే కేసీఆర్ గారు వెంటనే 170 కోట్ల రూపాయలు మహేశ్వరం నియోజకవర్గానికి ప్రత్యేకంగా అక్క అడిగినందుకు మంజూరు చేసిండు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చి ఆ 170 కోట్లకు కూడా మోకాలడ్డం పెట్టి ఇవాళ పనులు కాకుండా చేస్తా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన సిగ్గు ఉంటే, ఆయనకు నిజాయితీ ఉంటే చేయవలసిన పని ఏంది? సవితక్క 170 కోట్లు తెస్తే ప్రజల మనసు తెలుసుకోవాలంటే నువ్వు 370 కోట్లు ఎన్నోరు నాపినరా? ఆ పని చేయడు. ఉల్టా పనులు, బ్లాక్ మెయిల్ రాజకీయం, బెదిరించుడు, ఎత్తగొట్టుడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, బడాబాయ్ బడా మోసం చూసినాం 2014లో, చోటాబాయ్ మోసం 2023లో చూసినాం. ఈ బడాబాయికి చోటాబాయికి ఒకటే దెబ్బతో సమాధానం చెప్పొచ్చు. ఒకటే దెబ్బకు 2 పిట్టలు, ఒక్క ఓటుకు 2 పిట్టలు పడతాయి. మీరు జ్ఞానేశ్వరునకు నంబర్ 1 స్థానంలో ఉన్నది మే 13 నాడు ఒక్క ఓటుతోని ఇద్దరిని కొట్టొచ్చు, బీజేపీని కాంగ్రెస్. బీజేపీ విషయం ఇంకొక మాట కూడా చెప్పాలా, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా చెప్పాలి. ఇలా బీజేపీ వాళ్ళు ఎందుకు వెళ్ళినా మీకు ఓటు? మీరు ఉద్యోగాలు ఇవ్వలే, ధరలు అదుపు చేయలే, మా తెలంగాణకు బుడ్డ పైసా పని చేయలే, ఎందుకు వేయాలి ఓటు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, మేము గుడి కట్టినాం, రాముడికి గుడి కట్టినాం, ఇంటింటికి అక్షింతలు పంపినాం, కాబట్టి మాకు ఓటేయాలి. నేను అడుగుతా ఉన్నా మా ఆడబిడ్డల్ని, గుడిగట్టుడే ఓటేస్తానికి కారణమైతే కేసీఆర్ గారు కట్టలేదా? 4 ఏళ్ల కిందట యాదగిరి గుట్ట అద్భుతంగా కట్టలేదా? ఒక్క యాదగిరి గుట్టనే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కట్టిండు. ఆ ప్రాజెక్ట్ లో కూడా మొత్తం దేవుళ్ళ పేర్లే పెట్టిండు రిజర్వాయర్లకు. ఒక మల్లన్న సాగరు, ఒక కొండపోచమ్మ సాగరు, ఒక రాజరాజేశ్వర సాగరు బ్యారేజీలు కడితే లక్ష్మీ బ్యారేజ్, పార్వతి బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్ కేసీఆర్ కంటే గొప్ప హిందువులు వీళ్ళు. బీజేపీ వాళ్ళు ఒక్క పని చేయలేదు, ఒక్క పైసా పని చేయలేదు. మహేశ్వరం నియోజకవర్గంలో మనం అడిగినాం, ఫార్మాసిటీకి మద్దతు ఇవ్వండి, మా దగ్గర పారిశ్రామిక వాడలు వస్తున్నాయి, ఇక్కడ ప్రత్యేకంగా పైసలు ఇవ్వండి అని మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం, రూపాయి పని చేయలేదు. అదే విధంగా ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. ఇవాళ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన ద్రోహులు మన పార్టీ వాళ్ళే ఇద్దరు. ఒక ఆయన ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి, రెండో వ్యక్తి ఈరోజు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న పట్నం మహేందర్ రెడ్డి. 5 ఏళ్ల కిందట ఈ రంజిత్ రెడ్డి ఎవరో ఎవ్వలకు తెలియదు, మహేశ్వరంలో తెలియదు, ఎవలకు తెలియదు, చేవెళ్ల పార్లమెంట్ లా ఎవ్వలకు తెలియదు. అట్లాంటిది ఆ రోజు సబితక్క, అదే విధంగా కేసీఆర్ గారు అందరూ తిరిగి మీకు చెప్తే ఆ రోజు మీరు గెలిపించిన పాపానికి ఇవాళ ఆయన పోయి కాంగ్రెస్ లో దూరి మనకు వెన్నుపోటు పొడిచి తల్లి పాలు దాగి రొమ్ము కుదిన చందంగా ఇవాళ విశ్వాసఘాతకుడిగా మారిండు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మహేశ్వరం మే जितने भी हमारे भाई बहन हैं, आप तमाम भाइयों से बहनों से भी मैं एक गुजारिश करना चाहता हूँ। मुझे मालूम है कि आज कांग्रेस पार्टी क्या अफवाहें फैलाने की कोशिश कर रही है। बार बार कांग्रेस यही कहती है कि बीजेपी और बीआरएस मिलके हैं। मैं पूछना चाहता हूँ भाइयों, कौन किसके साथ मिला हुआ है? 1 मिनट के लिए आप सोचो। आज राहुल गांधी क्या बोलते हैं और रेवंत बोलते कि चौकीदार चोर है। कौन है चौकीदार?
चौकीदार कौन है? चौकीदार चोर है राहुल गांधी। रेवंत रेड्डी क्या बोलते? नहीं, चौकीदार चोर नहीं है, चौकीदार हमारे बड़े भाई है। ये रेवंत रेड्डी का बोलना। राहुल गांधी बोलते अदानी फ्रॉड है, रेवंत रेड्डी क्या बोलते? अदानी हमारा फ्रेंड है, फ्रॉड नहीं है। राहुल गांधी बोलते गुजरात मॉडल बेकार है, रेवंत रेड्डी क्या बोलते? नहीं, गुजरात मॉडल शानदार है, उसी रास्ते में हम आप तेलंगाना को भी ले जाएंगे। राहुल गांधी ऊपर बोलते कि लिकर स्कैम नहीं है, अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है। रेवंत रेड्डी बोलते कि केसीआर की बेटी कविता को अरेस्ट करना सही है। भाइयों, मैं एक चीज पूछना चाहता हूं आपसे, अगर हमारा कोई समझौता होता बीजेपी के साथ तो क्या हमारी बहन आज 50 दिन से तिहाड़ जेल में रहती? क्या 50 రోజుల నుంచి ఇయాల మాకు బీజేపీతోని ఏమన్నా సమझौता ఉంటే మా చెల్లె ఇయాల 50 రోజుల నుంచి జైల్లో ఉంటదా? ఆలోచించండి. మోడీతోని కొట్లాడుతున్న నాయకుడు ఒకే ఒక్కడు తెలంగాణలో కేసీఆరే. రేపు ఎన్నికల తర్వాత మొట్టమొదలు జంపు కొట్టేటోడు బీజేపీలా ఈ రేవంత్ రెడ్డి అయితాడు, రాసి పెట్టుకోండి. 2014లో 2014 में अगर किसी ने रोका बीजेपी को तेलंगाना में, वो थे केसीआर। 2018 में जब मोदी दोबारा प्रधानमंत्री बने, फिर एक बार उनको रोके केसीआर। आखिरी में 2023 में भी बीजेपी के जितने बड़े बड़े लीडर हैं, ईटेला राजेंद्र, रघुनंदन, बंडी संजय, धर्मपुरी अरविंद, बापू राव, हर किसी को हराने वाली पार्टी है टीआरएस। एक और चीज समझ लो भाइयों, जहां कांग्रेस है वहां उनको तोड़ना बीजेपी के लिए आसान हो गया। जहां केसीआर जैसे ताकतवर लीडर है वहां कुछ नहीं चलता बीजेपी का। इसलिए याद रखो, एक वोट भी अगर आप कांग्रेस को देंगे तो फायदा होगा बीजेपी को। भाइयों, आप गलती से भी ये मिस्टेक नहीं करना। मैं आप तमाम भाइयों से बहनों से रिक्वेस्ट करता हूं, आखिरी में मैं इतना ही कहना चाहता हूं, అందరికీ తెలుసు మీకు కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా పేదల బతుకులు, రైతుల బతుకులు ఆగమైన అందరికి అర్థమైంది. ఆగమైన అర్థమైనాక కూడా ఇది నేషనల్ ఎలక్షన్ కదా, ఇలా మీకేం సంబంధం అంటే నేను ఒకటే చెప్తా. 2004లో మీరు 5 ఎంపీలను గెలిపిస్తే బ్రహ్మాండంగా తెలంగాణని తెచ్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఈ రోజు మీరు మాకు 10-12 ఎంపీలు ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచుతాం. 2 ఢిల్లీ పార్టీలు కాంగ్రెస్ బీజేపీల మెడలు వంచి మీకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టే బాధ్యత మాది. దయచేసి టైం లేకపోయింది కాబట్టి జ్ఞానేశ్వరన్న మాట్లాడలేకపోతుండు, వేరే అనుకోకండి. జ్ఞానేశ్వరన్న తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో మరి 13 తారీఖు నాడు బంపర్ మెజారిటీతో గెలిచి మా సవితక్క కష్టం, మీ అందరి కష్టం ఫలించి మహేశ్వరం నుంచి కూడా మంచి మెజారిటీ వచ్చి బలహీన వర్గాల ముందు బిడ్డ ఈ మహేశ్వరం కాంగ్రెస్ నాయకుడు మన ఒక ఆయన అంటాడు, నేను చూసిన ఏమన్నాడు, బీసీలకు దమ్ముంటే గెలిపించుకొని జ్ఞానేశ్వరుని అంటుడు. మరి దమ్ముందా లేదా మనం చూపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మీ మహేశ్వరం కాంగ్రెస్ వాడే అంటున్నాడు, దమ్ముందా, దమ్ముంటే జ్ఞానేశ్వరన్ అని గెలిపియండి బీసీలు అంటున్నాడు. మరి ఉన్నదా లేదా ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి జ్ఞానేశ్వరన్నకు మీరు ధైర్యం చెప్పాలి. మీ అందరినీ నేను ముగించే ముందు కోరేది ఒకటే, అటు ఇటు చూడకుండ్రి. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు రాజేంద్ర నగర్ లో శంషాబాద్ లో మీటింగ్ అయ్యింది. శంషాబాద్ కాడ అక్కడ ఒక పంతులు కలిసిండు, నాకు మీకు చెప్పమన్నాడు, మహేశ్వరంలో నువ్వు లేట్ గా పోతున్నావు పక్కా చెప్పు అని చెప్పిండు. ఏం చెప్పిండు, ఎరికైనా మా ఆడబిడ్డలు దాకా తగినాలి. ఆ రోజు మే 13 నాడు బ్యాలెట్ లో కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకా ఏ గుర్తు దిక్కు చూసినా మీ కళ్ళు పోతాయని నాకైతే తెలియదు. మళ్ళీ నేను చెప్పలేదు అనద్దు, నేను చెప్పలేదని మళ్ళీ నన్ను అనద్దు. నేను మజాక్ చేస్తున్నా, అయితే సీరియస్ తీసుకున్నాను. అట్లా అని చెప్పి వేరే దిక్కు చూడకూరి. పక్కా 1వ నెంబర్ ఏ గుర్తు మనది, ఏ గుర్తు మనది, ఏ గుర్తు మనది. ఒక్కసారి కారు కొట్టేసేటోళ్ళంతా ఒక్కసారి చేయలేవట్టు. చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, మొండి చెయ్యి డేంజర్. పిడికిలే పిడికిలి పిడికిలి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ, మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.